ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడింది. టీడీపీ, జనసేన, బీజేపీ నేతల హనీమూన్ హ్యాపీగా సాగుతోంది. గతంలో అతి చేసిన వైసీపీ నాయకులను వేటాడుతున్నారు. మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రజల నుంచి మార్కులు వేయించుకుంటున్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత హుందాగా వ్యవహరిస్తున్నారనే పేరు పవన్ తెచ్చుకున్నారు. ప్రస్తుతానికైతే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మధ్య దృఢమైన బంధం ఉన్నట్టు కనిపిస్తోంది. ఎలాంటి అనుమానాలు, విభేదాలకు ఆస్కారం లేకుండా వీళ్ళిద్దరి బంధం కొనసాగినంత కాలం కూటమి పాలన విజయవంతంగా సాగుతుంది. అయితే అధికారంలో 3 పార్టీల భాగస్వామ్యం ఉండడంతో ఎప్పుడు ఏమవుతుందో అనే చర్చ మాత్రం లేకపోలేదు. జాతీయ రాజకీయాలు కూడా కూటమిపై తప్పక ప్రభావం చూపుతాయి. జాతీయ స్థాయిలో మోదీ సర్కార్ సొంత బలంపై ఏర్పాటు కాలేదనే సంగతి గుర్తుంచుకోవాలి. జనసేన, బీజేపీ ఒక టీమ్‌గా చూడాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఏపీలో జగన్ సర్కార్ గద్దె దిగిన తర్వాత చోటు చేసుకుంటున్న పరిణామాలపై పవన్ కళ్యాణ్, అలాగే బీజేపీ నేతలు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు. వైసీపీ ఓటమి అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తమకు ప్రజలు అధికారం ఇచ్చింది జగన్పై కక్ష తీర్చుకోవడానికి కాదన్నారు. అలాగే హామీల్ని అమలు చేయాల్సిన బాధ్యత తమపై ఉందని ఆయన పదే పదే గుర్తు చేశారు. పవన్ తీరును వైసీపీ నేతలు సైతం ప్రశంసించారు. పవన్ కళ్యాణ్ మాత్రం తాను మంచివాడిగా, అందరివాడిగా అనిపించుకోవడానికే ప్రయత్నిస్తున్నారు. అసెంబ్లీలో తనతో పాటు జనసేన అభ్యర్థులంతా అడుగు పెట్టాలన్న పవన్ ఆలోచన విజయవంతమైంది. జనసేన శ్రేణులు కూడా ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా పవన్ ను సరిపెట్టుకున్నారు. భవిష్యత్తులో సహజంగానే ముఖ్యమంత్రిగా పవన్ ను చూడాలని అనుకుంటారు. ఈ ఎన్నికల్లో 21 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలుగా గెలవడం పవన్ లో ధైర్యాన్ని నింపింది. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాలనేది పవన్ అభిప్రాయం. హామీలపై చంద్రబాబు సర్కార్ నిర్ణయాలు, పవన్ అడుగులు ఆధారపడి ఉంటాయి. ప్రజలను మోసగించడానికి పవన్ ససేమిరా అంగీకరించరని జనసేన కార్యకర్తలు, నాయకులు చెబుతున్నారు.